కనీసం ఒక్క వికెట్ అయినా పడితేనే గాని ఆ వాయుపుత్ర దారిలోకి రాడు. ఈ టైలర్ ఇక్కడే ఉంటే నిజంగా నిజంగా నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు బయటికి రాడు. ఇన్నాళ్ళు నన్ను ఏదైనా అనేవాళ్ళు, నన్ను డైరెక్ట్గా టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. ఇంకా ఎన్ని ప్లాన్స్ వేస్తారో, ఎంతకి దిగజారుతారో. అసలే శోభన్ రాజు బయటకొచ్చాడు. ఇక నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నుంచి ఏ ప్రమాదం రాకుండా ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య, ఏంటన్నయ్య గుళ్ళో ఆయన అలా చూసి కూడా ఏమీ మాట్లాడలేదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంటావేంటన్నయ్యా? జైల్లోంచి విడిపించమని అడిగాను, అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడేదో ఆయన సత్ప్రవర్తన మీద బయటకొస్తే కనీసం ఇంటికి రమ్మని అడగడం కూడా తెలీదా? ఎంత కాదనుకున్నా నీ బావే కదా. ఎందుకు అడగలేదు? రమ్మని అడిగాం కదా. ఎక్కడ రమ్మన్నావు? మీ వదిన రమ్మంది కదా. వదిన రమ్మంటే వస్తాడా? నేను పిలిస్తే ఒకటి, మీ వదిన పిలిస్తే ఒకటినా? ఒకటి కాదన్నయ్య. ఆయన ఎందుకు రానంటున్నాడో నీకు బాగా తెలుసు. నువ్వు పిలిస్తే గాని రాడు. మరి పిలవాలో లేదో నువ్వే నిర్ణయించుకో. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మావయ్య, మీరేవి అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పాలి మావయ్య. ఈ మధ్య జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా ఈ ఒక్క విషయం మాత్రమే ఆలోచించండి మావయ్య. చెప్పు. ప్రియమద పిన్ని భర్త ఈ ఇంటికి రావడం మీకు ఇష్టం లేదని అర్థమైంది. ఆయన అలా గుళ్ళు రోడ్లు ఊడ్చుకుని బతికితే మీకే పరువు తక్కువ కదా మావయ్య. ఫలానా వాయుపుత్ర గారి బావ చెత్త ఊడ్చుకుని బతుకుతున్నారు అనుకుంటారే కానీ పాపం శోభన్ రాజు ఇలా అయిపోయాడేంటని ఎవరూ అనుకోరు కదా మావయ్య. కాబట్టి మీరే ఒక మాట చెప్పి ఆయనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తే మంచిది మావయ్య. శోభన్ రాజు గురించి నీకు తెలియదమ్మా? మావయ్య, ఆయన ఎలాంటి వారైనా కానివ్వండి, అవన్నీ సమాజానికి కనిపించవు. మనతో ఆయనకున్న బంధాన్ని మాత్రమే చూస్తారు మావయ్య. అయినా మనిషి ఎలాంటివాడో తెలిసాక ఇంకా భయపడాల్సిందేముంది మావయ్య. మనం జాగ్రత్తగానే ఉంటాం కదా. పైగా పక్కనే ఉంటే మనకి కావలసిన విధంగా మార్చుకోవచ్చు కదా మావయ్య. ఏదో నాకు మంచి అనిపించింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం మావయ్య. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనాని.
నీ అత్త ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుంది కదా. అయినా లోకంలో ఇంతమంది అమ్మాయిలుండగా ఈ కుట్టు మిషన్ ఎక్కడ దొరికిందిరా నీకు? పైగా ఆ మొహానికి నువ్వు దాని వెంట పట్టం, పెళ్లిపీటల మీద నుంచి తీసుకుని పారిపోవడం, అదేదో పెద్ద మహారాణి కూతురైనట్టు దానికోసం పడరాని పాటలు పడడం. హాయిగా ఇంట్లో ఉండాల్సిన వాడివి ఎన్ని కష్టాలు పడ్డావురా దానికోసం. ఇన్నాళ్ళు వెన్నుపోటు పొడవడం అయిపోయింది, ఇప్పుడు తిన్నగా ముందు నుంచే పొడుస్తున్నావా ప్రియంవద పిన్ని? పోనీ దానికోసం అంత కష్టపడ్డావు కదా, నీకోసం ఎప్పుడైనా ఇంతైనా ఆలోచించిందా? అసలు నీ మీద దానికి ప్రేముందా చెప్పు? లేదత్తా, నేను టైలర్ని ప్రేమించాను, కానీ టైలర్ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ప్రేమిస్తే ఇవన్నీ ఎందుకు చేస్తుంది? కదా నేను చెప్పేది కూడా అదే నాని. నువ్వంటే ఇష్టం లేనిది, నిన్ను ప్రేమించంది, నిన్ను ఇంతలా ఏడిపించేది నీకవసరమా చెప్పు? చిన్నప్పటినుంచి నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? నా కూతుర్ని పిలిపించి పెళ్లి చేద్దామనుకునేసరికి చెప్పా పెట్టకుండా దాన్ని చేసుకుని వెళ్ళిపోయావు. నన్ను అల్లుని చేసుకోవాలనుకున్నావా? అంటే సంయుక్తతో పెళ్లి చేద్దాం అనుకున్నావా? అత్త, నాకు సంయుక్త మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సంయుక్త అసలు నా కూతురే కాదురా. నా కూతురు అసలు వేరే ఎక్కడో ఉంది. నా కూతుర్ని చూస్తే నీకు అన్ని ఫీలింగ్స్ వస్తాయిలే. అదేంటత్త, సంయుక్త నీ కూతురు కాకపోవడం ఏంటి? అదంతా వేరే కథలేరా, నీకు తర్వాత చెప్తానులే గాని నాకైతే ఒక కూతురుంది. అది ఇంటి కోడలు కావాలన్నది నా ఆశరా. అది కూడా నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకా నీ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటానా అంటావా? అంటే ఇంత జరిగా కూడా దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నావా? అది ఇంట్లో చేసిన పనులకి మీ అమ్మా నాన్నలు దాన్ని ఎప్పుడో పంపించేయాల్సింది తెలుసా? కానీ నువ్వెక్కడ బాధపడతావోనని దాన్ని భరిస్తూ వస్తున్నారు. కానీ దాన్ని వెళ్ళగొట్టడం కన్నా ఇంట్లో ఉంచుకుంటేనే నువ్వు ఎక్కువ బాధపడతావన్న సంగతి వాళ్లకు తెలీదు. అయినా అదెవన్నో పెళ్లి చేసుకుంటుంటే నువ్వెందుకు తీసుకొచ్చావురా? దాని పాటలేదో అది పడుండేది, నువ్వు సంతోషంగా ఉండుండేవాడివి. అవునత్త, అనవసరంగా ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. లేదంటే ఆ శంకరాన్ని పెళ్లి చేసుకుని జగిత్యాలు వెళ్ళిపోయిండేది కదా. తప్పు చేశానత్త. ఇప్పుడు నాకు అసలు టైలర్ మొహం చూడాలని అనిపించడం లేదు. తను ఇంట్లో ఉంటే నాకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తోంది. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అత్త. మరి అంత నరకం అనుభవిస్తూ దాన్ని భరించడం ఎందుకు?
చూడు నాని, ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ఇదే సరైన టైం. రేపు ఏ పిల్లో జల్లో పుట్టిందనుకో, అప్పుడు లాక్కోలేక పీక్కోలేక చావాలి. నువ్వు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. దాన్నెలా బయటికి పంపించాలో నేను చెప్తాను. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశారా? ఆ శంకరేణి పెళ్లి చేసుకుని పోయింటే బాగుండేదా? మొత్తం వినేసినట్టుంది. అవును అవును, ఈ తెక్క శంకరేణి చేసుకునే బదులు ఆ శంకరేణి చేసుకుని ఉంటేనే బాగుండేది. నేను ప్రశాంతంగా ఉండేదాన్నేమో. ఛీ! మీకేంటి, నా మొహం కూడా చూడాలనిపించట్లేదా? మరి చేతుల్లోకి మొహాన్ని తీసుకుని చందమామలా ఉన్నావు, చచ్చేదాకా చూడాలనుంది అన్న మొహమే కదా. ఏం మారింది ఇప్పుడు? అప్పుడు ఈ మొహాన్నే మెచ్చుకుని ఇప్పుడు నచ్చక మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటారా? ఆహా. టైలర్ అది మాట్లాడకండి, మాట్లాడకు. మీ అత్త చెప్తుంటే తల ఊపుకుంటూ వింటున్నావు కదా, ఇంకేం మాట్లాడతావు? మీకు అంత సరదాగా ఉంటే మీ అత్త కూతుర్ని చేసుకోవాల్సింది. నన్నెందుకు చేసుకున్నారు? నేనేమైనా మీ వెంట పడ్డానా? ప్రేమించమని బ్రతిమలాడానా? పెళ్లి చేసుకోమని కాళ్ళు పట్టుకున్నానా? నువ్వే తిరిగి నువ్వే లాక్కొచ్చి ఇప్పుడు వాళ్ళెవరో మాటలు విని నేను నచ్చట్లేదు, చూడాలనిపించట్లేదు అంటావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే ఎలా నువ్వు ఎవరు చెప్పిన మాటలు వినువు. నన్ను అవమానించావు. నేను నిన్ను ప్రేమించకపోవడం కాదు, నీకే నా మీద ప్రేమ లేదు. ఏదో ఆవేశంలో పెళ్లి చేసుకుని తెచ్చి పాడేశావు. ఇప్పుడు అక్కర్లేదని ఏడిపేస్తున్నావు. చేసుకో, మీ అత్త కూతుర్నే చేసుకుంటానని చెప్పావు కదా, ఇంకెవరినైనా చేసుకుంటావో చేసుకో. నేనేమైపోతే నీకెందుకు? టైలర్కి కోపం కూడా వస్తుంది. డ్రైవర్ కరాపు. శోభన్ రాజేనా? శోభన్ రాజే. ఎవరెత్తును కొత్తగా పనిలో చేరినట్టున్నాడు. నీకు తెలియదు కదా, ఆయన ఎవరో పెద్ద వ్యాపారస్తుడికి బావంట. పాపం వాళ్ళెవరూ పట్టించుకోక ఇలా రోడ్లు ఊడ్చుకుంటున్నాడు. అవునా పాపం. అయినా ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతే. వాళ్ళకి డబ్బే ముఖ్యం గాని ఈ మనుషులు అస్సలు ముఖ్యం కాదు. మావయ్య, ఆయన ఎలాంటి వారైనా కానివ్వండి, అవన్నీ సమాజానికి కనిపించవు. మనతో ఆయనకున్న బంధాన్ని మాత్రమే చూస్తారు మావయ్య. శోభన్ రాజు, బావా నువ్వా?
ఇక్కడ కారాపావేంటి? ఇంటికెళ్దాం పదా. ఇంటికా? వద్దు బావా. నాలాంటి వాడిని పిలిచే గొప్ప మనసు నీకున్నా ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు ఉండాలిగా బావా. అవన్నీ ఇప్పుడెందుకు శోభన్ రాజు? జరిగింది ఏదో జరిగిపోయింది, వెళ్దాంరా. బావా, మళ్ళీ పొరపాటున రేపు ఏదైనా జరగరాని జరిగి శోభన్ రాజు గురించి తెలిసి వాయుపుత్ర ఇంట్లో పెట్టుకున్నాడేంటి అని నీ గురించి ఎవరూ చెడుగా అనుకోకూడదు కదా బావా. ఎవరో ఏమీ అనుకోరలేదు శోభన్ రాజు. ముందు నువ్వు ఇంటికి రా. అయినా నువ్వు కూడా సత్ప్రవర్తన మీద జైల్లోంచి విడుదలయ్యావు. నీలో కూడా మార్పు వచ్చింది. అంతకన్నా ఇంకేం కావాలి? అదేం కాదులే, నేనిలా రోడ్లూడిస్తే నీ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో పిలుస్తున్నావు. అప్పుడు జైలుకు పోతుంటే పోతే పోనీలేని వదిలేసి ఇప్పుడు ఇలా రమ్మని పిలిస్తే ఊరికే వచ్చేస్తానా? బతిమాలు, నువ్వింకా బతిమాలి తీసుకెళ్ళాలి. నేను మీ బతుకులతో ఆడుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు శోభన్ రాజు? నీకోసమో నా కోసమో కాదు, నీ భార్య కోసం ఆలోచించు. ఇప్పటికే 10 సంవత్సరాలు జైల్లో ఉండి ఇద్దరూ దూరంగా ఉన్నారు. తిరిగొచ్చాక కూడా నువ్విలా రోడ్లు ఊడుస్తూ ఏ గుడి మెట్ల మీద పడుకుంటానంటే నీతో పాటు ప్రియం వద కూడా వచ్చి అక్కడే ఉండాలా? ఏమో బావా, నువ్వెన్ని చెప్పినా నేను నీ ఇంటికొచ్చి నీ గౌరవానికి భంగం కలిగించలేను. నువ్వు నిజంగా నా గౌరవం కోసం ఆలోచించేవాడివైతే ఈ పని చెయ్యవు శోభన్ రాజు. అయినా నువ్వు మారావని మేమే నమ్మి నిన్ను రమ్మంటుంటే నీకొచ్చిన బాధేంటి? రా శోభన్ రాజు. సరే బావా, నువ్వింత బతిమాలుతున్నావు కాబట్టి రావడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా బావా. బావా, వచ్చిన ఊరికి ఇంట్లో కూర్చొని తినలేను. నాకు నచ్చిన పని చేస్తాను. అలాగే శోభన్ రాజు, నీకు నచ్చిందే చెయ్యి. కానీ ముందైతే ఇంటికి రా. రా రా. ఎక్కు. శోభన్ రాజు, నాకు తెలుసన్నయ్యా, నువ్వు నా మాట కాదనవని తెలుసు. నా కోసం ఆయన్ని తీసుకొస్తావని తెలుసు. ఏం చేయను, తప్పదు కదా. కానీ ఎంతో బతిమాలితే కానీ రాలేదు. సరే రండి. ఆగండి. ఆగమంటుందేంటి? ఖచ్చితంగా వీణ్ణెందుకు ఇంట్లోకి రానిస్తున్నావని అడుగుతుంది. కానీ లోపలికి అడుగు పెట్టకుండా ఆపలేదన్న సంగతి తెలీదు. ఇంట్లోకి వస్తున్న మనిషిని గుమ్మం దగ్గరే ఆగమంటున్నావేంటి? లేకపోతే ఏంటి పెన్ని, ఎన్నో సంవత్సరాల తర్వాత బాబాయ్ గారి ఇంటికి వస్తే ఇలాగే లోపలికి రానిస్తావా? కనీసం దిష్టి తీసి హారతి ఇవ్వవా? ఒక్క నిమిషం ఆగండి బాబాయ్ గారు, హారతి తీసుకొస్తాను.
లోపలికి రానివ్వదు అనుకుంటే హారతిచ్చి మరీ పిలుస్తానంటోందేంటి? మొదటిసారి నా అంచనా తప్పింది. చూద్దాం. జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబితాంబుజంగమంటమంటమంటమంటమంటమండినాదవంటమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 సంభ్రమభ్రమల్లిలింపనల్చరీ విలోలవీచి వల్లరీ విరాజమానముద్ధని ప్రగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే శివం 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 భుజంగం శివం శివం